నమస్తే, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్. ఈరోజు నేను చెప్పబోయేది కరెక్ట్గా వినండి. ఇది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లకైనా కానీ, ఇంకొకటి ఈ మధ్యలో చాలామంది రకరకాలటువంటి సంబంధాలు పెట్టుకొని చాలామంది ఏమవుతుందంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ బారిన పడుతున్నారు. సిఫిలిస్ అయినా, గొనోరియా అయినా, ట్రిపనోమా పెలాడియం అయినా, లేకపోతే రకరకాలటువంటి డిసీజెస్, దాంతోపాటు ఈ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో క్యాన్సర్కి మందు అంటే చాలా కష్టము, దాని తర్వాత హెచ్ఐవికి మందు అంటే చాలా కష్టము, ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా చాలా కష్టం. ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది, మానసికంగా కూడా ఆందోళన పొందుతారు, వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఇంకొకటి వీళ్ళకి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఒకటే ఒక ఫుడ్ మనకి దేవుడిచ్చిన వరం. ఇది ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ ఏంటి అని అంటే ఈ యొక్క ఫ్రూట్ని, ఈ యొక్క పండుని వాళ్ళ రాష్ట్ర పండు అంటే వాళ్ళ స్టేట్ ఫ్రూట్ లాగా అనౌన్స్ చేశారు. అసలు ఏ పండు ఇది, ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఇది, దేనివల్ల ఇది క్యాన్సర్ మీద ఫైట్ చేస్తుంది, దేనివల్ల ఇది హెచ్ఐవి మీద ఫైట్ చేస్తుంది అని అంటే దీంట్లో జాకలిన్ అని ఒక కంపౌండ్ ఉంటుంది. అసలు ఈ జాకలిన్ కంపౌండ్ ఏది, ఏ ఫ్రూట్లో ఉంటుంది అంటే మీకు జాక్ ఫ్రూట్ ఐడియా ఉందా అండి? పనస పండు. ఈ పనస పండులో మనము సీడ్స్ అంటే గింజలు ఉంటాయి కదా, అందరూ తీసి పడేస్తారు. సో పనస పండు సీడ్స్లో ఏముంటుంది అంటే జాకలిన్ అనే కంపౌండ్. ఈ జాకలిన్ అనే కంపౌండ్కి టీ సెల్ మ్యాక్రోఫేజ్ అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచి, దాని తర్వాత మ్యాక్రోఫేజ్ అని అంటే ఏమవుతుంది అని అంటే బ్యాక్టీరియాని, వైరస్ని, ఫంగస్ని అన్నిటిని ఎంగల్ఫ్ చేయడం, అంటే అన్నిటిని తినేసి పోరాడి వాటిని మన రోగనిరోధక శక్తి పెంచే ఒకటే ఒక కంపౌండ్ ఏంటంటే జాకలిన్ కంపౌండ్. ఇది జాక్ ఫ్రూట్ సీడ్లో ఉంటుంది. ఇది ఎలా తీసుకోవాలి అని అంటే మనము పల్లీలు వేయించుకొని తింటాం, కొంతమంది ఉడకబెట్టుకొని తింటారు కదా, అట్లా పల్లీలు వేయించుకొని తింటారు. అట్లనే ఈ జాక్లిన్ ఫ్రూట్ని వేయించుకొని తినాలి, ఉడకబెట్టుకొని తినొద్దండి. వేయించుకొని రెగ్యులర్గా తినడం వల్ల ఏమవుతుంది అని అంటే హెచ్ఐవి వైరస్కి అగెయిన్స్ట్గా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే చాలా క్యాన్సరస్ కండిషన్స్లో ఈ జాక్ ఫ్రూట్ రీసెర్చ్ చెప్తున్నాయి, నేను చెప్పింది కాదు. ఏం చెప్తుంది అని అంటే సో కండిషన్స్లో, క్యాన్సరస్ కండిషన్స్లో కూడా ఈ జాక్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సో ఎవరైతే ఈ ఎస్టీడీ డిసీజెస్ తోటి, క్యాన్సర్స్ తోటి, హెచ్ఐవితో బారిన పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ తెలియజేయండి, చెప్పండి. దీనివల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. దానితో పాటు మీరు మందులు కంపల్సరీ వాడాలి. ఇది మందులాగా కాదు, రోగనిరోధక శక్తి పెంచడానికి పనిచేస్తుంది. సో జాక్ ఫ్రూట్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఇట్ ఫైట్స్ అగెయిన్స్ట్ క్యాన్సర్, ఇట్ ఫైట్స్ అగెయిన్స్ట్ హెచ్ఐవి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా చాలా దీనివల్ల మనకు అద్భుతమైనటువంటి మనకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఉంది. హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, గట్ ఇష్యూస్ కానీ అన్నిటికీ. ఇంకా కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అని అంటే జనరల్గా దగ్గు, దమ్ము, జలుబు ఇలాంటి రెస్పిరేటరీ కంప్లైంట్స్ కూడా ఇది మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.